మణిద్వీప వర్ణన మొదటి భాగంలో ప్రాకారాల మధ్య వనాలు తెలుసుకుందాం. బ్రహ్మలోకానికి పైన ఉండే సర్వలోకమే మణిద్వీపం. ఇది అమ్మవారి నివాసం. అన్ని లోకాల్లోనూ అత్యంత ఉత్తమమైన లోకము. ఇది అమ్మవారే స్వయంగా తన కోసం తాను నిర్మించుకున్న మణిద్వీపం. కైలాసం కన్నా, వైకుంఠం కన్నా, గోలోకంలో కన్నా కూడా అత్యధికమైనది, సుందరమైనది, ఇంతకన్నా గొప్పదైన లోకం ఇంకొకటి లేదు. మణిద్వీపానికి చుట్టూ సుధాసముద్రం ఉంటుంది. ఇది బహుయోజన విస్తీర్ణంతో ఉంటుంది. అత్యంత గంభీరంగా ఉంటుంది. ఇక్కడ గాలి తాకిడికి ఎగిసిపడే తరంగాలు ఎన్నో ఉంటాయి. రత్నాలు దొరికే ఇసుక తిన్నులు ఉంటాయి. శంఖాలకి, మత్స్యజాతులకి వీటిలో లెక్కే ఉండదు. ఇక్కడ కొట్టుకునే తరంగాల నుంచి గాలిలో తేలియాడే నీటి తుంపర్లతో మణిద్వీపం అంతా ఎప్పుడూ చల్లగా, హాయిగా ఉంటుంది. రెపరెపలాడుతున్న రంగురంగుల జెండాలతో అటు ఇటు ప్రయాణం చేస్తున్న పడవలు కనువిందు చేస్తూ ఉంటాయి. దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంటుంది. అదే రత్నద్రుమం. దాని మీద నుంచి చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనిపిస్తుంది ఒక మహాప్రాకారం. ఇదే కోటగోడ అన్నమాట. అది అయోధాతు నిర్మితం, అంటే ఇనుముతోటి, ధాతుశిలలతోటి దృఢంగా నిర్మించినటువంటి ప్రాకారం. దాని ఎత్తు 7 యోజనాలుగా ఉంటుంది. నానావిధ సహస్ర ప్రహారాణాలు ధరించి నానావిధ యుద్ధ విశారదులైనటువంటి రక్షక భటులు ఆ ప్రాకారం మీద అంతా కాపలా కాస్తూ ఉంటారు. విధి నిర్వహణలో వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఆ మహాప్రాకారానికి 4 దిక్కులా 4 దారులు ఉంటాయి. 100 మంది ద్వారపాలకులు ఉంటారు. ఒక్కొక్కరి ఆధీనంలోనూ అనేక గణాలు ఉంటాయి. అందరూ దేవీ భక్తులే. దేవీ దర్శనం కోసం దేవతలు వస్తుంటారు, పోతూ ఉంటారు. వారి వెంట వచ్చే గణాలు, వారి వారి వాహనాలు ప్రతి ద్వారం దగ్గర కనిపిస్తూనే ఉంటాయి. శతాధిక విమానాలు, అంటే 100ల కొద్ది విమానాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రదేశం అంతా వివిధ రకాల విమాన శబ్దాలతోటి, అలాగే చుట్టూ ఉండే గణాలతోటి, వచ్చేపోయే దేవి దేవతలతోటి నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఎవరి మాట ఎవరికి వినిపించదు. అంత కోలాహలంగా ఉంటుంది. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెళ్తే మాత్రం అడుగడుగున సరస్సులుంటాయి. స్వౌధు జలపూర్ణాలు ఉంటాయి. ఇక్కడ వివిధమైనటువంటి రత్నద్రుమ వాటికలు ఉంటాయి. వాటిని దాటిన తర్వాత కాంస్య నిర్మిత ప్రాకారం అనేది ఎదురవుతుంది. తేజస్సులో దీని శీర్షం శతగుణాధికంగా ఉంటుంది. దీని మీద ఉండే గోపురాలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఈ రెంటి మధ్య ఉండే వృక్ష జాతులకి అసలు లెక్కే ఉండదు. సృష్టిలో ఉండే జాతులన్నీ ఇక్కడే ఉంటాయి. నిరంతరము చిగురులు తొడుగుతూ ఉంటాయి, పుష్పిస్తుంటాయి, ఫలిస్తూ ఉంటాయి. ఆ వాసన మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇందులో పనస, వకుల, లోద్ర, కర్ణికార, సింసుప, దేవదారు, కాంచన, ఇలా రకరకాలైనటువంటి వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో బిల్వ వృక్షం ఉంటుంది, తులసి వనం ఉంటుంది, మల్లికా వనం ఉంటుంది. ఇలా చాలా రకాలు ఉంటాయి. అందులో మళ్ళీ వీటిలో ఉపవనాలు ఉంటాయి, బావులు ఉంటాయి, దిగుడు బావులు ఉంటాయి. ఇవన్నీ కూడా మిలమిల్లాడుతూ ఉంటాయి. కోకిల రావాలు వినిపిస్తూ ఉంటాయి. తుమ్మెదలు చేసే శబ్దాలు మారుమోగుతూ ఉంటాయి. ప్రతి చెట్టు నుంచి పువ్వు మకరందము, పరిపక్వ ఫలరసము ఇది తీసుకుంటూ ఉంటుంది. అది కారుతూ ఉంటుంది. దట్టంగా నీడ అలుముకొని ఉంటుంది. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంత గానాలే వినిపిస్తూ ఉంటాయి. పావురాలు, చిలుకలు, గోరువంకలు, హంసలు గుంపులు గుంపులుగా ఎగురుతుంటే వాటి రెక్కల గాలికి చెట్ల చిటారు కొమ్మలు, రెమ్మలు ఊగిసలాడుతూ ఉంటాయి. వనమంతా సుగంధ పరిమళమే ఉంటుంది. లేడి కూనలు కుదుపులుగా గెంతుతూ ఉంటాయి. నాట్యం చేసే నెమళ్ళకి లెక్కే ఉండదు. అవి శబ్దాలు కూడా చేస్తూ ఉంటాయి. మన కంటికి వినటానికి చాలా హాయిగా ఉంటుంది. మొదటిది అయోమయ ధాతు శిలా నిర్మిత ప్రాకారం. ఆ తర్వాత ఆ పైన ఉండేది కేవల కాంస్య ప్రాకారం.
ఆ తర్వాత తామ్రశాల. తామ్ర ప్రాకారం చతురస్రాకారంలో ఉంటుంది. ఎత్తు కాంస్య ప్రాకారం లాగానే సప్తయోజనాలు ఉంటుంది. 2 సాళ్ళకి నడుమ కల్పవృక్ష వాటిక ఉంటుంది. వాటి పువ్వులు ఎప్పుడూ బంగారు కాంతులతో ఉంటాయి. పత్రాలు, ఫలాలు, గింజలు రత్నాలుగా ఉంటాయి. వాటి సుగంధం 10 యోజనాల వరకు వ్యాపిస్తుంది. ఆ వనాన్ని ఎల్లకాలము వసంతుడే సంరక్షిస్తూ ఉంటాడు. అతడే వనపాలకుడు. పుష్ప సింహాసనం మీద కూర్చుంటాడు. పుష్ప కిరీటం ధరిస్తాడు. పుష్ప గొడుగు ఉంటుంది. పుష్పభూషణ భూషితుడు. పుష్పాసన ప్రియుడు. కళ్ళు ఎర్రగా మత్తుగా ఉంటాయి. మధుశ్రీ, మాధవశ్రీ అని అతడికి 2 భార్యలు ఉంటారు. చిరునవ్వులు చిందిస్తూ పూల గుత్తులతో బంతులాడుకుంటూ ఉంటారు. అన్ని వైపులా మకరందం జాలువారే ఆ సుందరవనంలో దేవతలు, గంధర్వలు తమ తమ వనితలతో జంటలు జంటలుగా గానలోలుపులై విహరిస్తూ కనిపిస్తారు. 10 యోజనాల దూరం వ్యాపించే ఆ సుగంధం కన్నా ఆ వనమన్న వారికి ఎంతో ఇష్టమైనది. వసంతలక్ష్మికి అది ఆటపట్టు. ప్రేమించేవారికి అది అతి సుందరమైనటువంటి ప్రదేశం. తామ్రశాల దాటాక సీసరత్న ప్రాకారం కనిపిస్తుంది. 7 యోజనాలు ఎత్తే తామ్ర సీస ప్రాకారాల నడుమ సంతానవన వాటిక ఉంటుంది. దీని పువ్వులు 10 కిలోమీటర్లకి పైగా వాసన్ని విరజిమ్ముతూ ఉంటాయి. ఇందులో ఎప్పుడూ బంగారు పూలు వికసిస్తూ ఉంటాయి. ఆ చెట్టు మొదళ్లలో అమృత రసపూర్ణమైనటువంటి ఫలాలు ఉంటాయి. గ్రీష్మ ఋతువు ఇక్కడ తోటమాలి. అతడికి సుఖశ్రీ, శుచిశ్రీ అని 2 భార్యలుంటారు. ఎండవేడికి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతాన వృక్షాల నీడకి చేరుకుంటూ ఉంటాయి. దేవతలు, సిద్ధులు, విలాసిని మణులతో కలిసి చందన చర్చలు జరుపుకుంటూ ఆ వనంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. పుష్పమాలికలు బాగా అలంకరించుకుని తాళవృంతాలు విసురుకుంటూ శీతల పానీయాలు సేవిస్తూ సేదదీరుతూ ఉంటారు. సీససాల తర్వాత ఆరకూట ప్రాకారం, అంటే ఇది ఇత్తడి ప్రాకారం. ఇది 7 యోజనాల ఎత్తు ఉంటుంది. ఈ 2 ప్రాకారాలకి మధ్య హరిచందన వృక్షవాటిక ఉంటుంది. ఇక్కడ వర్ష ఋతువు వనపాలకుడుగా ఉంటాడు. ఇతని కంటి రెప్పలు మెరుపుల్లా పింగళ వర్ణంలో తళతళలాడుతూ ఉంటాయి. జీమూత కవచం అంటే మేఘ కవచం ధరించి ఉంటాడు, అంటే మేఘుడు. ఇతడు మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటుంది. సహస్ర ముఖాలుగా వారిధారలు కురిపిస్తూ వనాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. ఇతనికి నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబ, తుల, నితత్ని, అభమంత్రి, మేఘయంతిక, వర్షయంతి, చిపునిక, వారిధార అనే 12 మంది మదవిహ్వల శక్తులతో వినోదిస్తూ ఉంటాడు. ఈ హరిచందన వనంలో చెట్లన్నీ ఎప్పుడూ చిగురు తొడిగే ఉంటాయి. కొత్త తీగలు అల్లుకుంటూ ఉంటాయి. నేలంతా చెప్పగడ్డితో పచ్చగా ఉంటుంది. నదీనదాలు పోటెత్తి హోరెత్తుతూ ఉంటాయి. ప్రేమిక హృదయాల్లా సరస్సుల్లో కలుషిత జలాలు. దేవతలు, సిద్ధులు, దేవీ పూజా తత్పరులు ఈ వనంలో ధర్మపత్నులతో కలిసి విహరిస్తూ ఉంటారు. ఆరకూటశాల తర్వాత పంచలోహ ప్రాకారం ఉంటుంది. దీని ఎత్తు ఇలాగే 7 యోజనాలుగా ఉంటుంది. ఈ రెంటి మధ్య మందార వృక్షవాటిక ఉంటుంది. నానా పుష్పలతాలు, అంటే రకరకాలైనటువంటి పూల లతలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ శరదృతువు అధిష్టాన దేవతగా ఉంటుంది. ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అని ఈ శరదృతువుకి 2 భార్యలు ఉంటారు. ఈ వనంలో సిద్ధి దంపతులు నివసిస్తూ ఉంటారు. పంచలోహశాల దాటిన తర్వాత రజత నిర్మాణం దర్శనమిస్తుంది. ఇది 7 యోజనాల ఎత్తే, అంటే ఇది వెండి నిర్మాణం. దీని శృంగాలు మిలమిల్లాడుతూ ఉంటాయి. ఈ 2 ప్రాకారాలకు మధ్యన పారిజాత వనవాటిక ఉంటుంది. దాని పువ్వులు 10 యోజన గంధాలు వాసన విరజిమ్ముతూ ఉంటాయి. దేవీ పరిచారికలు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు. హేమంత ఋతువు ఇక్కడ తోటమాలిగా ఉంటాడు. ఇతనికి సహశ్రీ, సహస్యశ్రీ అని 2 భార్యలు ఉంటారు. ఈ తోటలో సిద్ధులు, దేవీ వ్రతులు సంచరిస్తూ ఉంటారు. శ్యామలాదేవికి
పారిజాత వనం తన స్థానంగా కూడా చెప్తూ ఉంటారు. వెండి ప్రాకారం దాటిన తర్వాత బంగారు ప్రాకారం ఉంటుంది. బంగారం కరిగించి ఇక్కడ ప్రాకారంగా పోశారు. ఎత్తు 7 యోజనాలే. ఈ రెంటి నడుమ ఉండేది కదంబ వనవాటిక. పుష్ప పల్లవ సంశోభిత కదంబ మదిరాధారలు ప్రవాహాలు కడుతూ ఉంటాయి. ఆ మకరందాన్ని కానీ మనం ఒక్కసారి ఆస్వాదిస్తే ఆత్మానందం అనుభూతికి అందుతూ ఉంటుంది. శిశిర ఋతువు దీనికి అధినేతగా ఉంటాడు. తపశ్రీ తపస్యశ్రీ అని 2 భార్యలు ఉంటారు. వీరితో ఆనందిస్తూ ఉంటాడు. ఈ వనంలో మహాసిద్ధులు, దేవీదానాలు చేసిన వారు ధర్మపత్ని సమేతులై పరివార సహితంగా మహా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. స్వర్ణశాల గడిచాక పుష్పరాగ ప్రాకారం కుంకుమారుణ కాంతులు విరజిమ్ముతూ కనిపిస్తుంది. రెంటికి మధ్య నేలంతా కూడా పుష్యరాగమయమే ఉంటుంది. వనాలు, ఉపవనాలు, వృక్షాలు, వృక్షాల వాలాలు, ఎగిరే పక్షులు, కదిలే జంతువులు, పారే నీళ్లు అన్నీ పుష్యరాగమయాలే. మండపాలు, మండప స్తంభాలు, సరస్సులు, కమలాలు ఒక్కటేంటి, అసలు ఈ ప్రాకారంలో ఉండే సమస్తము పుష్యరాగమయంగానే ఉంటుంది. సువర్ణశాల కంటే కూడా ఇది తేజస్సులో 1,00,000 రెట్లు అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు ప్రాకారాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ముందు దిక్పాలక నగరాలను గురించి తెలుసుకుందాము. దిక్పాలక నగరాల్లో మనం రత్నమయ ప్రాకారము అనే దాని గురించి ఎలా చెప్పుకున్నామో అలాగే పుష్యరాగంతో ఎలాగ నేలంతా ఉంది అని చెప్పామో దిక్పాలక నగరాల్లోని ప్రతి దానిలోనూ ఇలాగే ఉంటుంది.